నవ్యాంధ్ర రాజధానిని ప్రపంచ స్థాయిలో తీర్చిదిద్దాలని ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తుంటే క్షేత్రస్థాయిలో ప్రజాప్రతినిధులు అధికారుల నిర్లక్ష్యం ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోంది. అమరావతి నడి మధ్యనున్న గన్నవరంలో పారిశుద్ధ్య నిర్వహణ అధ్వానంగా తయారైంది. పాలనలో అలసత్వం కారణంగా విష జ్వరాలు విజృంభించి జనం విలవిల్లాడుతున్నారు. దయనీయమైన ఈ దుస్థితి మరెక్కడో కాదు, విజయవాడకు కూతవేటు దూరంలోనే నవ్యాంధ్ర రాజధానిలో శరవేగంగా అభివృద్ధి చెందే ఆస్కారమున్న గన్నవరంలో దర్శనమిస్తున్న దృశ్యాలివి. అమరావతిలో కీలకమైన ప్రాంతాల్లో ఒకటైన గన్నవరంలో అభివృద్ధి మాట అటు ఉంచితే కనీస పారిశుద్ధ్య నిర్వహణ కరువైంది. ఏ వీధి చూసినా చెత్తా చెదారం, దుర్గంధం, పందులు, కుక్కల సంచారం, మురుగునీరే. ఇలాంటి పరిస్థితుల్లో విజృంభిస్తున్న దోమలు జనాల ప్రాణాలను తోడేస్తున్నాయి. ఇక్కడ పందులు ఎక్కువ ఉన్నాయండి. డ్రైనేజ్ సరిగ్గా తీరండి, తీస్తారు ఎప్పుడో మళ్ళీ ఎవరు సముద్రం 3 నెలలకి 4 నెలలు తీస్తారు. జ్వరాలు అయితే ఇంటికి 4 జ్వరాలు వస్తే 15 రోజులు జ్వరాలు పోవట్లేదు. టైఫాయిడ్ జ్వరం నాకు తగ్గిందంటే మళ్ళీ నిమ్ము వచ్చింది తలకి, చెవులు నింపడలేదు, దిమ్ము. మేము ఎంత శుభ్రం చేసుకోము. అసలు పందులు అయితే తెగ వచ్చేస్తున్నాయి. పందులు ఇళ్లలో దూరిపోతున్నాయి పందులు. అదంతా పందులు. సాయంత్రం అయితే అక్కడ వచ్చి మేస్తూ ఉంటాం. మేము శుభ్రంగా చేసుకుంటాం ఇంటి ముందు. మేము డ్రైనేజ్ సరిగ్గా తీయట్లేదు. ఇంకా అదే మా బాధ. జ్వరాలు మాత్రం పోట్ల 15 రోజులాగా ఉండే మనిషికి. మేము పంచాయతీలు చెప్తానే ఉంటామండి. ఏముంది మా మార్కెట్ అంటారు. మార్కెట్ అంతే వాళ్ళు చేయాల్సింది చేయాలి కదండి. మరి మేము చేస్తాం అనుకోండి, ఎంతైనా పంచాయతీ గవర్నమెంట్ చేయాల్సిన పని చేయాలిగా. గన్నవరంలోని ఇళ్లు, బడి, పోలీస్ స్టేషన్, ప్రభుత్వ కార్యాలయాల్లో ఎక్కడ చూసినా పందులే సంచరిస్తున్నాయి. ఇంట్లోకి చొరబడుతున్న పందులు, బయటకు వెళితే కుక్కలు, రాత్రైతే దోమలతో నిత్య నరకాన్ని తలపిస్తున్న ప్రజల జీవన వ్యధ వర్ణనాతీతంగా మారింది. పైనుంచి చెత్త, గేదెల చెత్త, పేడ మొత్తం వేసేసేస్తారు, వదిలేసేసేస్తారు. ఈ చివరిని మేము ఉంటాం కాబట్టి మాకు విపరీతమైన వాసన, దుర్వాసన. పందులు, కుక్కలు, విపరీతమైన పందులు ముందు. దానివల్ల విష జ్వరాలు, డెంగూలు, టైఫాయిడ్లు వీటి వల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. తీస్తారు, మేము చెప్తే తీస్తారు. కథ అవి పైన వేస్తారు, ఎండిపోయి మళ్ళీ దానిలో కలిసిపోయేదాకా మళ్ళీ తీరు. మురుగు వాసన. అది ఇదిగో చేస్తాం అదిగో చేస్తాం అంటున్నారే కానీ ఇంత మట్టికి చేసిన వాళ్ళు లేరు. ప్రజలు విషజ్వరాల బారిన పడుతున్నప్పటికీ స్థానిక పాలకులు, అధికారుల్లో చలనం లేదు. రాజధాని సమీపంలోని మేజర్ గ్రామ పంచాయతీగా గొప్పలు చెబుతున్నప్పటికీ సిబ్బంది లేకపోవడం అధికార యంత్రాంగం వైఫల్యానికి అద్దం పడుతోంది. పూర్తిగా మేము చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేపట్టాము. గ్రామంలో పందుల సంచారం ఎక్కువ అవటం వల్ల అవి తీసిన డ్రైన్లు ఆ ఒక్క రోజుకి 2 రోజులకే పాడైపోవటం, కుక్కల బెడద అయితే ఉన్నమాట వాస్తవమే. మేము దాంట్లో పట్టుకుని వెళ్ళటానికి అవి పగలు దొరకట్లేదు. రాత్రిపూట పట్టుకుందామంటే జనాలకి డిస్టర్బెన్స్గా ఉండటం వల్ల ఈ మధ్యకాలంలో ఈ ఎగ్జామ్స్ టైము ఈ విధంగా రావటం వల్ల అధికారులకి పనులు ఒత్తిడి వల్ల ఇది పూర్తి స్థాయిలో అయితే అమలు జరగట్లేదు. గ్రామంలో మన స్థానిక ఎమ్మెల్యే గారైన వంశీ గారితో సహకారంతో ఖాళీ స్థలాన్ని చూసుకుని వాళ్ళందరినీ గ్రామం ఊరి చివర వాళ్ళకి స్థలం కేటాయించి పందులన్నీ అక్కడ ఉండే విధంగా ఏర్పాటు చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. చిత్తశుద్ధితో చేయాలనుకునే వాళ్లకు మార్గాలు, తప్పించుకునే వాళ్లకు సాకులు దొరుకుతాయని అంటారు. గన్నవరంలో పాలకుల వైఖరి ఇందుకు సరిపోతుంది. ప్రజల బాధలు చూడాల్సిన పాలకులు కుంటి సాకులు చెప్పడం మాని బాధ్యత గుర్తించాలని జనం వేడుకుంటున్నారు.